ఓకే, హలో స్టూడెంట్స్. ఈ వీడియోలో భాగంగా మనం ఇంటిగ్రేషన్కి సంబంధించి మెథడ్స్లో భాగమైనటువంటి ఒక ప్రాబ్లం ఈరోజు మనం చూడబోతున్నాం. ఇంటిగ్రల్ 2 cos x + 3 sin x by 4 cos x + 5 sin x dx. సో ఇది మనం ఈరోజు చెప్పుకోబోయే ప్రాబ్లం. దీనికి సంబంధించినటువంటి మెథడ్ ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూద్దాం. మనం మోడల్, ఈ ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఒరిజినల్ మోడల్ ఈ విధంగా ఉంటుంది. ఇంటిగ్రల్ a cos x plus b sin x plus c by d cos x plus e sin x plus f dx. సో ఇది ఇటువంటి ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఒరిజినల్ మోడల్. ఇంటిగ్రల్ a cos x plus b sin x plus c by d cos x plus e sin x plus f. సో ఇలా ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అనేది మన యొక్క సొల్యూషన్. సో దీనికి సంబంధించి వర్కింగ్ రూల్ ఒకటి ఉంటుంది. ఈ మోడల్కి సంబంధించి వర్కింగ్ రూల్. సో వర్కింగ్ రూల్ ఏంటిదంటే, న్యూమరేటర్ ఎన్ఆర్ రాశానంటే న్యూమరేటర్ అంటే పైన ఉన్నటువంటిది. న్యూమరేటర్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయాలి. లాంబ్డా ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ మ్యూ ఇంటూ డినామినేటర్ ప్లస్ గామా. సో ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్లో న్యూమరేటర్ని ఈ విధంగా మీరు రిప్రజెంటేషన్ చేయగలిగితేనే మనం దీన్ని సాల్వ్ చేయగలం. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ రూల్. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ మ్యూ ఇంటూ డినామినేటర్ ప్లస్ గామా. అంటే ఇక్కడ లాంబ్డా దగ్గర డినామినేటర్ని మనం డెరివేటివ్ చేయాలి. డి బై డిఎక్స్ మీన్స్ డిఫరెన్షియల్ ఆపరేటర్. సో మ్యూ దగ్గర డెరివేటివ్ లేదు, జస్ట్ డినామినేటర్. డిఆర్ మీన్స్ డినామినేటర్, ఎన్ఆర్ మీన్స్ న్యూమరేటర్. కొంతమంది ఈ డి బై డిఎక్స్ని ఇక్కడ చేస్తుంటారు. సో ఇదర్ ల్యాండా ఆర్ మ్యూ, ఎక్కడో ఒక చోట డి బై డిఎక్స్ అనేది ఉండొచ్చు. సో ఎక్కడో ఒక చోట మాత్రమే, ఒక చోట డిఆర్, రెండో చోట డి బై డిఎక్స్ ఆఫ్ డిఆర్. అది ల్యాండా దగ్గరనా మ్యూ దగ్గరనా అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఫాలో కావచ్చు. సో నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను ల్యాండా ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డిఆర్. ఓకే, నేను ఇక్కడ డి బై డిఎక్స్ రాశాను కాబట్టి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిలో ఎక్కడో ఒక చోట మాత్రమే డెరివేటివ్ చేయాలి. ఓకే, ప్లస్ గామా. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాస్ ఎక్స్ టర్మ్, సైన్ ఎక్స్ టర్మ్, హియర్ దెర్ ఈజ్ నో కాస్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్. దట్ మీన్స్ దిస్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ వితౌట్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఇట్ ఈస్ సెడ్ టు బి కాన్స్టెంట్. సైన్ కానీ కాస్ కానీ లేదు కాబట్టి మనం దాన్ని కాన్స్టెంట్గా అర్థం చేసుకోవచ్చు. సో డినామినేటర్లో కూడా ఇది కాన్స్టెంట్ అనమాట. ఓకే, సో మనం తీసుకున్న ప్రాబ్లం అయితే 2 cos x plus 3 sin x. హియర్ దెర్ ఈజ్ నో కాన్స్టెంట్. సో కాసు సైను లేకుండా విడిగా వేరొక నెంబర్ అనేది మన దగ్గర ఉన్న ప్రాబ్లంలో లేదు. సో డినామినేటర్లో కూడా లేదు. సో మరి ఈ ప్రాబ్లంకి ఎలా ఉంటుంది వర్కింగ్ రూల్ అనేది చూసినట్లయితే, సో మన డినామినేటర్లో కాన్స్టెంట్తో పెద్దగా పని లేదు, న్యూమరేటర్లో కాన్స్టెంట్ ఉంది లేదు మనకి ఇదే ముఖ్యమైనది. సో ఇట్లా అన్ని టర్మ్స్ అంటే కాస్ ఎక్స్ టర్మ్, సైన్ ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్, ఇట్లా ఈ 3 టర్మ్స్ ఉన్నట్లయితే మన న్యూమరేటర్ యొక్క ఎక్స్ప్రెషన్ ఈ విధంగా ఉంటుంది. లాంబ్డా ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డిఆర్ ప్లస్ మ్యూ ఇంటూ డిఆర్ ప్లస్ గామా. అంటే న్యూమరేటర్లో కాస్ ఎక్స్ టర్మ్, సైన్ ఎక్స్ టర్మ్ అండ్ దట్ విత్ కాన్స్టెంట్ టర్మ్. ఈ కాన్స్టెంట్ టర్మ్ కూడా ఉంటేనే ఈ గామా వరకు మనం తీసుకుంటాం. ఇఫ్ దెర్ ఈజ్ నో కాన్స్టెంట్ దెన్ దెర్ ఈజ్ నో గామా. సో ఇంతవరకు కామన్, లాంబ్డా ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డిఆర్ ప్లస్ మ్యూ ఇంటూ డిఆర్, ఇది ఇంతవరకు కంపల్సరీ. ఎందుకంటే మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్లో అలా ఉంటుంది. కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇటువంటి మోడల్లో. సో ఇక్కడ కాన్స్టెంట్ కనుక ఉన్నట్లయితే ఇచ్చిన ప్రాబ్లంలో +1 అని +2 అని న్యూమరేటర్లో కాన్స్టెంట్ ఉంటే మాత్రమే ఇక్కడ గామా వస్తుంది. న్యూమరేటర్లో కాన్స్టెంట్ అంటే కాస్ కాకుండా సైన్ కాకుండా వేరే కాన్స్టెంట్ విడిగా లేకపోతే
ఈ గామాతో పని లేదు, అప్పుడు వర్కింగ్ రూల్ ఇంతవరకే ఉంటుంది. సో ఇన్ దట్ ప్రాబ్లం దిస్ ఈజ్ ద వర్కింగ్ రూల్. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డిఆర్ ప్లస్ మ్యూ ఇంటూ డిఆర్. ఓకే, సో న్యూమరేటర్లో కాన్స్టాంట్ టర్మ్ ఉంటే ఈ గామా రాసుకోవాలి. న్యూమరేటర్లో కాన్స్టాంట్ టర్మ్ లేకపోతే గామా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇదేంటంటే ఒరిజినల్ మోడల్ కాబట్టి నేను గామా చూపించాను. ఒరిజినల్ మోడల్లో కాస్ ఎక్స్ ఉంటుంది, సైన్ ఎక్స్ ఉంటుంది, కాన్స్టాంట్ టర్మ్ కూడా ఉంటుంది. సో ఈ కాన్స్టాంట్ టర్మ్ కోసం మనం గామాని రిప్రజెంట్ చేస్తాము. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో కాన్స్టాంట్ లేదు కాబట్టి న్యూమరేటర్ నాట్ డినామినేటర్. డినామినేటర్ ఈజ్ నథింగ్. ఇక్కడ కాన్స్టాంట్ ఉందా లేదు మనకు అనవసరం. న్యూమరేటర్లో కాన్స్టాంట్ ఉంటే ఖచ్చితంగా మనం గామా కూడా తీసుకోవాలి. సో దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో మన ప్రజెంట్ ప్రాబ్లంలో న్యూమరేటర్లో ఎటువంటి కాన్స్టాంట్ లేదు కాబట్టి సో మనం గామాని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇన్ దిస్ ప్రాబ్లం దిస్ ఈజ్ ద వర్కింగ్ రూల్. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డిఆర్ ప్లస్ మ్యూ ఇంటూ డిఆర్. ఓకే, సో హియర్ ద న్యూమరేటర్ ఈజ్ 2 cos x plus 3 sin x. This is the numerator. This can be expressed as lambda into d by dx of denominator means 4 cos plus 5 sin. Plus mu into once again denominator, that means 4 cos plus 5 sin. Okay, so let us see once again. Numerator is equal to lambda into d by dx of denominator plus mu into denominator. Okay, next right side చూసినట్లయితే lambda into ఇక్కడ మనం ఈ యొక్క బ్రాకెట్లో ఉన్న దాన్ని మనం డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, సో డెరివేటివ్లో ఈ 4 అనేది కాన్స్టాంట్, కాస్ ఎక్స్తో మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఈ కాన్స్టాంట్ మనం పక్కన పెట్టి కాస్ ఎక్స్ని మాత్రం మనం డెరివేటివ్ చేయవలసి ఉంటుంది. సో డెరివేటివ్ ఆఫ్ కాస్ మీన్స్ మైనస్ సైన్. ఓకే, సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ -4 ఇంటూ సైన్ ఎక్స్. సో కాస్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది, ఆ మైనస్ నేను ముందు రాశాను, ప్లస్ 5 ఇంటూ derivative of sin x means cos x. Okay, so 4 into derivative of cos means minus sin, minus ముందు రాశాను, plus 5 into derivative of sin means cos. Okay, next here there is no differentiation, so ఇక్కడ as it is గా మనకు వచ్చేస్తుంది 4 into cos x plus 5 into sin x. Okay, now we have to multiply this. So lambda ni మనం లోపలికి తీసుకెళ్ళిపోదాం. lambda into -4 means -4 lambda sin x plus 5 lambda cos x plus mu into 4 cos x means 4 mu cos x plus mu into 5 sin x means 5 mu sin x. Now take sin x as common in this. So sin x ni మనం కామన్ తీసుకున్నట్లయితే, so here the coefficient of sin x is -4 lambda. Next here the sin x, the coefficient is 5 mu. Therefore totally -4 lambda plus 5 mu. sin x పక్కన ఉన్నదాన్ని మనం కోఎఫిషియంట్గా తీసుకుంటాం. సో ఇక్కడ -4 lambda, ఇక్కడ 5 mu. సో ఆ రెండిట్లో మనం sin x కామన్ తీసి రాసుకోవాలి. దీస్ టూ హ్యావ్ cos x యాజ్ కామన్, సో టేక్ cos x యాజ్ కామన్. సో cos x మనం కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 5 lambda ఉంది, ఇక్కడ 4 mu ఉంది. ఓకే, సో రైట్ దిస్ ఫంక్షన్ హియర్ 2 cos x ప్లస్ 3 sin x. ఓకే, సో ఈ విధంగా వచ్చింది. మనం ఇప్పుడు ఈ రెండు వైపులా మనం sin xని cos xకి సంబంధించినటువంటి కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకోవడం ద్వారా మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. వాటిని సాల్వ్ చేస్తే మనకి లాంబ్డా మ్యూ వాల్యూస్ వస్తాయి. సో నౌ కంపేర్
కంపేర్ ద లైక్ టర్మ్స్. సో రెండు వైపులా మనం లైక్ టర్మ్స్ని కంపేర్ చేసినట్లయితే ముందుగా కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్కి సంబంధించినటువంటి కోఎఫిషియంట్స్ రెండు వైపులా మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో రైట్ సైడ్ కాస్ ఎక్స్ పక్కన 5 లాంబ్డా ప్లస్ 4 మ్యూ, 5 లాంబ్డా ప్లస్ 4 మ్యూ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ 2. నెక్స్ట్ సైన్ ఎక్స్ కోఎఫిషియంట్స్. రైట్ సైడ్ సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ -4 లాంబ్డా ప్లస్ 5 మ్యూ. లెఫ్ట్ సైడ్ సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ 3. Okay, now we have to solve these two equations and then we get the values of lambda and mu. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేసినట్లయితే మనకి లాంబ్డా మ్యూ వాల్యూస్ వస్తాయి. ఆ లాంబ్డా మ్యూ వాల్యూస్ని మనం ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనం ప్రాబ్లం మనం కంటిన్యూ చేయొచ్చు. రైట్ డౌన్. ఓకే, నౌ సాల్వింగ్ దీస్ టూ ఈక్వేషన్స్. సో ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్లో నేను 2ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను, మైనస్ అయింది. ఇక్కడ 3ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను, మైనస్ రాసేసాను. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయాలి త్రూ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్, లాంబ్డా మ్యూ 1. సో ఈ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ అప్లై చేసేటప్పుడు రెండు ఈక్వేషన్స్ కూడా ఒకే మోడల్లో ఉండాలంటే ఫస్ట్ టర్మ్ లాంబ్డా ఉంటే ఇక్కడ కూడా లాంబ్డా ఉండాలి, సెకండ్ టర్మ్ మ్యూ ఉంటే ఇక్కడ కూడా మ్యూ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ ఒక ఆర్డర్లో ఉండాలి. సో ఆర్డర్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ మ్యూ కోఎఫిషియంట్స్. సో హియర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూ ఈజ్ 4. నెక్స్ట్ కాన్స్టెంట్, నెక్స్ట్ లాంబ్డా 5, అగైన్ మ్యూ 4. సో మ్యూ కోఎఫిషియంట్తో స్టార్ట్ చేసి మళ్ళీ మ్యూ కోఎఫిషియంట్తో ఎండ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో మ్యూ కోఎఫిషియంట్ 5, కాన్స్టెంట్ -3, లాంబ్డా -4, మ్యూ 5. నెక్స్ట్ లాంబ్డా కింద ఈ 4 నెంబర్స్ ఉన్నాయి. సో వీటిని మనం ABCD అనుకుంటే మ్యాట్రిక్స్ లాగా AD - BCని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4 - 3 -12. దిస్ ఈజ్ ఫార్ములా మైనస్. సో ఈ రెండు ఇంటూ చేసిన తర్వాత మనం మైనస్ రాసుకోవాలి. సో అది ఫార్ములా మైనస్గా మనం ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ ఈ రెండు ఇంటూ చేసి ఇక్కడ రాయాలి. -2 × 5 -10. సో ఆల్రెడీ వీ హ్యావ్ మైనస్, దేర్ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ మీన్స్ +10. నెక్స్ట్ మ్యూ బై, ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై దీస్ టూ నెంబర్స్, -2 × -4 +8. దిస్ ఈజ్ ఫార్ములా మైనస్. 5 - 3 -15. సో మైనస్ ఇంటూ మైనస్ మీన్స్ +15. That is equal to 1 by constant here. First multiply these two numbers. So 5 5s are 25 minus 4 into -4 -16. -16 into minus means +16. Okay. So finally we got lambda by -12 + 10 means -2. Mu by 8 + 15 means 23 is equal to 1 by 25 + 16 means 41. సో ఈ రెండు తీసుకుంటే మనకి లాంబ్డా వాల్యూ వస్తుంది, ఈ రెండు తీసుకుంటే మ్యూ వాల్యూ వస్తుంది. సో లాంబ్డా బై -2, therefore లాంబ్డా బై -2 ఈజ్ ఈక్వల్ టు 1 by 41. మ్యూ బై 23 ఈజ్ ఈక్వల్ టు 1 by 41. సో టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్, -2 × 1, therefore lambda is equal to -2 by 41. Mu is equal to 23 by 41. Okay. సో ఈ వాల్యూస్ని మనం ఇంతకుముందు మనం డెరివేటివ్ చేసిన దగ్గర మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో వాట్ ఈజ్ అవర్ న్యూమరేటర్? అవర్ న్యూమరేటర్ ఈజ్ 2 cos + 3 sin. Therefore
2 cos plus 3 sin. This is our numerator. This can be expressed as lambda into, that means here lambda is equal to minus 2 by 41 into derivative of denominator. That means minus 4 sin plus 5 cos. సో ల్యాండా దగ్గర మనం డినామినేటర్ని డెరివేటివ్ చేస్తాం, అది ఈ విధంగా ఉంది. ప్లస్ 23/41, దట్ మీన్స్ మ్యూ ఇంటూ డినామినేటర్. డినామినేటర్ మీన్స్ 4 cos ప్లస్ 5 sin. సో ఈ విధంగా ల్యాండా మ్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి న్యూమరేటర్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డిఆర్ ప్లస్ మ్యూ ఇంటూ డిఆర్, ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన ప్రాబ్లం నౌ ఇంటిగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x బై 4 cos x ప్లస్ sin x dx is equal to. సో ఈ ప్రాబ్లంలో మనం న్యూమరేటర్ వాల్యూని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఈ న్యూమరేటర్ ప్లస్లో ఈ 2 టర్మ్స్ మనం నోట్ చేయాల్సి ఉంటుంది. మైనస్ 2/41 ఇంటూ minus 4 sin x plus 5 cos x plus 23/41 into 4 cos plus 5 sin by denominator. Four cos plus 5 sin and dx is there. ఓకే, సో న్యూమరేటర్ ప్లేస్లో దాని వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసాము. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ మనం 2 ఇంటిగ్రేషన్స్ కింద స్ప్లిట్ చేయాలి, విడగొట్టాలి. సో ఇంతవరకు ఒక ఇంటిగ్రల్, ఇక్కడ నుండి సెకండ్ ఇంటిగ్రల్. రైట్ డౌన్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇంటిగ్రేషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ minus 2/41 ఇంటిగ్రల్ minus 4 sin x plus 5 cos x by 4 cos x plus 5 sin x dx. This is the first integral. Next 23/41 into integral 4 cos x plus 5 sin x by denominator also same dx plus c. ఓకే, సో ఇక్కడ ఎన్ఆర్ డిఆర్ రెండు సేమ్, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ -4 sin x ప్లస్ 5 cos x అనేది డినామినేటర్ యొక్క డెరివేటివ్. సో స్టార్టింగ్లో మనం తీసుకున్నాం ల్యాండా ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ని. సో దీన్ని డెరివేటివ్ చేస్తే వచ్చినటువంటి ఫంక్షనే. సో ఈ ఫస్ట్ ఇంటిగ్రేషన్కి మనం ఈ ఫార్ములా అప్లై చేయవలసి ఉంటుంది. ఇంటిగ్రల్ f డాష్ x బై fx dx is equal to log mod fx plus c. ఓకే, సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ఇంటిగ్రల్ అంటే మనం ఎక్కడైతే డెరివేటివ్ చేసామో ల్యాండా దగ్గర, సో అక్కడ ఆ ఇంటిగ్రేషన్లో ఈ ఫార్ములా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే డినామినేటర్లో ఉన్నదాన్ని మనం న్యూమరేటర్లో డెరివేటివ్ చేసాం. సో ఇంటిగ్రల్ f డాష్ x బై fx dx is equal to log mod fx plus c. Therefore minus 2/41, this is fx and this is f dash x. Okay, so 4 into cos x derivative means minus sin x plus 5 into sin x derivative means cos x. Therefore this is fx and this is f dash x.
సో ఈ ఫార్ములా మోడల్లో ఉంటే మనం లాగ్ మోడ్ ఎఫెక్ట్స్ అని నోట్ చేయవలసి ఉంటుంది. లాగ్ మోడ్ ఎఫెక్ట్స్ మీన్స్ డినామినేటర్ హియర్ 4 cos x plus 5 sin x and here 23/41. సో ఎన్ఆర్ డిఆర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంటిగ్రల్ డిఎక్స్ దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ డిఎక్స్ మాత్రమే ఉంది. ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే దాని ఫార్ములా ఎక్స్ ప్లస్ సి. Therefore this is the answer. Write down.